ప్రేజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్న ఎవరో బ్రదర్ కానీ యేసయ్యని తిట్టినట్టుగా కామెంట్స్ పెట్టారు. అందుకు మిగతా వాళ్ళంతా కూడా ఆయనకి కౌంటర్లు ఇస్తున్నారు. నేనైతే గాడ్ బ్లెస్ యూ అని పెట్టాను. అందుకు నాకు ఆయన ఏమని కామెంట్ పెట్టారంటే, అదేంటక్క యేసయ్యని తిడుతునే వాళ్ళని గాడ్ బ్లెస్ యూ అని పెడుతున్నావేంటి, కౌంటర్ ఇవ్వకుండా అని అన్నారు. ఒక్కటి చెప్తానన్నా, దేవుడు మనకి ఎదుటివారిని ప్రేమించడమే నేర్పించాడు. కౌంటర్లు ఇవ్వడం మన పని కాదు. ఆయన చూసుకుంటాడు. ఆయన అంతా చూస్తున్నాడు. కళ్ళుండి చూడలేని బొమ్మ కాదు, చెవులుండి వినలేని ఓ విగ్రహం కాదు ఆయన. అర్థమవుతుందా? ఆయన అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. ఓకేనా? ఇంకా ఏంటి చెప్పాలనుకుంటున్నానంటే, మనం దూషించబడుతూ దీవించడం అనేది ఒక గొప్ప ధన్యత. అపోస్తలుడైన పౌలు అన్నారు, దూషించబడుతూ దీవించే ధన్యత నొసగితివి అని అన్నారు. అంటే మనల్ని ఎవరైనా తిడుతున్నా కూడా వాళ్ళని మనం దీవించాలి అంటే ఎంత గడ్స్ కావాలి, దేవుని ఆత్మ కావాలి కదా. అలాంటి ఆత్మ అపోస్తలుడైన పౌలు పొందుకున్నాడట. మనము కూడా అలాగే చేయాలి. నేను రోగినై ఉండి 10 మంది కొరకు ప్రార్థన చేసే పరిస్థితి ఇచ్చావు అంటే మన రోగం గురించి మనం ఎప్పుడు ఆలోచించం. పక్క వారి రోగం అంటే వాళ్ళు బాగుపడాలి అని ఆలోచిస్తాం. అదే క్రిస్టియానిటీ. నాకు నిన్నంత బాగాలేదు కానీ అందరి కోసం ప్రేయర్ చేశాను. నా కోసం నేను ప్రేయర్ చేసుకోలేదు. ఆయనకు నచ్చినప్పుడు తగ్గిస్తారు, నా కోసం ప్రేయర్ చేసే వాళ్ళు ఉంటారు. అది దేవుడు వింటాడు అని నాకు అనిపిస్తుంది. నేను చెప్పిన దాంట్లో మీరు ఏకీభవిస్తే ఆమేన్, గాడ్ బ్లెస్ యూ ఆల్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.